ప్రతి మతం డిఫరెంట్. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, దాదాపుగా అన్ని మతాలు స్వర్గం, నరకం గురించి మాట్లాడతాయి, నమ్ముతాయి. వీటిని ఒక కాన్సెప్ట్ లేదా భావనగా చెప్తారు. కానీ ఈ పాపికొండలు మాత్రం భూమి మీద ఉన్న స్వర్గం. వీటిని చూడటానికి మనం చెయ్యాల్సిందల్లా ఈ పడవెక్కి ఇక్కడికి రావటం అంతే. అంటే స్వర్గం మరెక్కడో లేదు, భూమి మీద మనకు దగ్గరలోనే ఉంది. ఆహా! 40 సంవత్సరాల తర్వాత పాపికొండలకి రావాలి అన్న నా కోరిక నెరవేరింది. 1,035 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన పాపికొండలు లేదా ఈస్టర్న్ ఘాట్స్, ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయం తీసుకొని ఈ ప్రాంతాన్ని జాతీయ వనంలా డిక్లేర్ చేసింది. ఈ నిర్ణయం వల్ల ఈ సున్నితమైన పర్యావరణాన్ని కాపాడటానికి వీలవుతోంది. ఇందులో భాగంగా పాపికొండల చుట్టూ పుట్టగొడుగుల్లాగా పుట్టుకొచ్చిన అనేక రిసార్ట్స్ని, హట్స్ని మూసేశారు. వెస్ట్రన్ దేశాల్లో ప్రజలు ఏ పబ్లిక్ ప్లేస్కి వెళ్ళినా, ప్రత్యేకంగా నేచర్ దగ్గరికి వెళ్ళినప్పుడు తమ చుట్టూ ఉన్న సున్నితమైన పర్యావరణానికి ఎలాంటి హాని చేయరు, ఎంతో జాగ్రత్తగా నడుచుకుంటారు. కానీ మన దగ్గర దానికి క్వైట్ ఆపోజిట్ అని చెప్పాలి. అందుకు ఇది ఒక ఎగ్జాంపుల్. ఇది లోనావాలాలోని చాలా పేరున్న టైగర్ పాయింట్. ఈ దృశ్యాన్ని చూడండి, మీకే మన గొప్పతనం అర్థమవుతుంది. ఈ పాయింట్ని కొరుటూరు అని పిలుస్తారు. ఇక్కడ మమ్మల్ని దింపి మా పడవ భగీరథి రాజమండ్రికి తిరిగి ప్రయాణమైంది. మా రిసార్ట్ వాళ్ళు మా కోసం జీప్ని పంపించి పికప్ చేయించుకుంటున్నారు. దీని పేరు కొరుటూరు కాటేజెస్. ఇవి ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ వారికి చెందినవి. కేవలం 5 కాటేజెస్ ఉన్నాయి. కానీ వీటి గొప్పతనం ఈ సుందరమైన దృశ్యం. ఇది మేముంటున్న కాటేజ్. పూర్తిగా వుడ్ ఇంటీరియర్స్, టిపికల్ కాటేజ్ లుక్. పరుపు, దాని మీద దుప్పట్లు, దిళ్ళు, బ్లాంకెట్స్ అతి సాధారణంగా ఉన్నాయి. అంతే సాధారణమైన బాత్రూమ్. అయితే ఈ ప్రకృతి ఇప్పుడే చెప్పిన మైనస్ పాయింట్స్ని మర్చిపోయేలా చేస్తుంది. స్వర్గం ఎక్కడో లేదు. హైదరాబాద్కి కేవలం 500 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఈ అందాల్ని చూస్తుంటే ఏ మాత్రం తనివి తీరటం లేదు.
ఈ అబ్బాయి మా ఈవినింగ్ స్నాక్ తీసుకొని వస్తున్నాడు. కాటేజెస్కి పక్కనే బ్యాంబూ హట్స్ ఇంకా క్యాంపింగ్ టెంట్స్ ఉన్నాయి. చాలా చక్కని ప్లేస్లో ఈ రిసార్ట్ని లేదా కాటేజెస్ని కట్టారు. ఈ కాటేజెస్ యొక్క ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ నుంచి మనకు దొరికే వ్యూస్. డిన్నర్ టైం. ఇదే మా డైనింగ్ హాల్. భోజనం రుచిగా ఉంది. బేసికలీ వెజిటేరియన్ మీల్. అయితే ఈ మీల్తో పాటు ఒక నాన్ వెజ్ కర్రీ కూడా ఉంటుంది. మోస్ట్లీ నైట్ టైం అయితే చికెన్ ఐటెం వడ్డిస్తారు. మధ్యాహ్నం లంచ్కి కూడా ఒక నాన్ వెజ్ ఐటెం సర్వ్ చేస్తారు. చాలా వరకు గోదావరి నదిలోనే పట్టిన చేపని వండి సర్వ్ చేస్తారంట. రాబోయే వారం పొగమంచులో పాపికొండల అందాలతో పాటు మిమ్మల్ని పాపికొండల వరకు ట్రెక్కింగ్ తీసుకుని వెళ్తాను. చాలా అందంగా ఉంటుంది. మిస్ చేసుకోకండి.